మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న హెల్త్ సూపర్వైజర్ అనిల్ డేవిడ్ పై ఆశా వర్కర్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి ఆశా వర్కర్లపై బూతులు తిడుతూ అవమానపరిచారని, అసభ్య పదజాలతో తమపై విరుచుకుపడ్డారని ఆశా వర్కర్లు ఆరోపించారు. వెంటనే అనిల్ డేవిడ్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఆశా వర్కర్లు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాకు రిపోర్ట్ చేయగానే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ఒక పేపర్ పైన రిపోర్ట్ తీసుకొని డిఎంహెచ్ఓకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓకి, డిప్యూటీ డిఎంహెచ్ఓకి మేము పక్కా యాక్షన్ తీసుకుంటామని మనవి చేస్తున్నాం. శంకరంపేట మండల్ పిహెచ్సి శంకరంపేట ఆర్నందు మా మెడికల్ ఆఫీసర్ గారు ఈరోజు ఆషాఢే కార్యక్రమం ఉంది, మీరందరూ మీటింగ్కి రావాల్సిందని చెప్పడం జరిగింది. మీటింగ్ కోసం ఆశాలం అందరం వచ్చినాం. ఇంకా మీటింగ్ సమయం కాలేదని చెప్పేసి మేము అక్కడ ఓపీ దగ్గర కూర్చొని ఉన్నప్పుడు ఇంకా మేము మాట్లాడతలేము. మాకు 5వ తారీఖు రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర సమ్మె ఉంది, ఒక లెటర్ కావాలని చెప్పేసి సిహెచ్ఓ సార్ రూమ్ దగ్గరికి వస్తే సిహెచ్ఓ సార్ గారు భోజనం చేస్తున్నారు. ఆయన కోసం మేము అక్కడనే కూర్చొని ఉన్నాం. అనిల్ డేవిడ్ సారు రూమ్లో నుంచి బయటకు వచ్చి పెద్దగా అరుచుకుంటూ, ఏ స్టూపిడ్ ముండా, ఏ తెలివిలేని ముండా, ఏ ఫూల్స్, ఈ తెలివిలేని సన్యాసులు, మీకు చదివే రాదు, మీరు ఇంకా జాబులు చేస్తున్నారు, మీ మొఖాలకు దెంగేరు, బయటకు దెంగేరు అనుకుంటా ఇట్లా నేను కూర్చొని ఉన్నా. నా మెడ పట్టుకోవడానికి వచ్చిండు. ఇంకా నేను అట్లనే చూసుకుంటూ అట్లనే ఉన్నా. ఏంది సార్ అట్లా మాట్లాడుతున్నారు అని స్రవంతి అనేసరికి స్రవంతి పైకి లేచిండు. మళ్ళీ నాగమని ఎందుకు సార్ మేము మాట్లాడతలేము, ఎందుకు సార్ మీరు అట్లా మాట్లాడుతుంటే నాగమని చేయి పట్టుకొని గొరగొర గుంజుకొని పోయి బయట డోర్ దగ్గరికి వేసి నూకు పెట్టిండు. ఇంకా మేము అందరం కలిసి మెడికల్ ఆఫీసర్ గారికి రిపోర్ట్ చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరిగింది. కానీ ఆయన ముఖంలో కూడా పశ్చాత్తాపం లేదు. ఏదో అమ్మా సారీ, నేను ఇంకొకసారి చెయ్యానా, అది కూడా లేదు. అట్లా అంటాడేమని మేము అనుకున్నాం, కానీ ఆయన ముఖంలో ఇది లేదు. నిన్న కూడా మరి సరత సిస్టర్ పైన కూడా ఇదే విధంగా జరిగిందట. మరి మహిళల పట్ల ఈ విధంగా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం మా అందరినీ దృష్టిలో పెట్టుకొని మాకు భద్రత కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలి. మేము డ్యూటీ చేస్తున్నప్పుడు మాకు సెక్యూరిటీ లేదు, మా ప్రాణం పోయినా మాకు సెక్యూరిటీ లేదు. దయచేసి ప్రభుత్వం ఇటువంటి వారి పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వానికి వినవించుకుంటున్నాను. ఆశా వర్కర్లు అంటే ఒక చులకన. గ్రామాల్లో మేము ఇంత పని చేసినా స్టూపిడ్ ముండా, దొంగ ముండా అని ఇట్లాంటి మాటలు పడడానికి సాలని జీతంతో కూడా మేము పని చేస్తున్నాం. అధికారులు ఏది చెప్తే సీజన్లో ఏ పని ఉంటే ఆ పని చేస్తున్నాము. రాత్రి అనక పగలనక మాకు సెక్యూరిటీ లేకుండా మేము పని చేసినప్పటికీ మా మీద గిన్ని అరాచకాలు చేస్తుంటే మేము ఇప్పుడు ఊరుకున్నాం. కానీ ఇప్పుడైతే మేమైతే ఊరుకోము. కఠినంగా నేరస్తులైన వారికి కఠినంగా శిక్ష పడేంతవరకు ఆయన సస్పెండ్ చేస్తారా, మరి డ్యూటీ నుంచి పీకేస్తారా, మాకైతే సంబంధం లేదు. కానీ మా పిఎస్లో మాత్రం ఆయన ఉండదు. అందరికీ మేము ఆశా వర్కర్లు ఐక్యతగా ఉండి ఇదంతా సమస్య పరిష్కరించేంత వరకు మా పైన ఇంకెవ్వరైనా లేచినా ఇదే విధంగా మేము చేస్తామని అందరం ఆశా వర్కర్లు ఐక్యతగా ఉంటామని నేను మీడియా మిత్రులకు అందరికీ వినవి చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.